హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్. టుడే స్పెషల్ రెసిపీ టమాటో తోటకూర. సాధారణంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడనప్పుడు ఇలా ఒక్కసారి తోటకూర టమాటా కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర అంటే ఇష్టపడని వారే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తయారీ విధానం కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా టమాటో తోటకూర కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇలా పోపు దినుసులన్నింటినీ వేసుకున్న తర్వాత 2 ముక్కలుగా తుంచుకున్న ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కర్రీలోకి ఎక్స్ట్రాగా ఇంకా కారం ఏమీ వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి క్వాంటిటీని కారానికి తగినట్టుగా తీసుకోండి. తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపంతా చక్కగా కలిసేలా బాగా కలపండి. పచ్చిమిర్చిని ఫ్రై చేసేటప్పుడు మాత్రం సాల్ట్ వేసుకొని మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే కర్రీ కాస్త చేదుగా అనిపిస్తుంది. ఇలా రెడీ అయిన పోపులోనికి 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపంతా కలిసేలా బాగా కలపండి. ఇలా పోపంతా పసుపు చక్కగా కలిసిన తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాల క్వాంటిటీ అనేది మీరు తీసుకునే తోటకూర క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఒక పెద్ద సైజు కట్ట తోటకూరకు 2 నుంచి 3 టమాటాల తరుగు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను 2 పెద్ద సైజుగా ఉన్న తోటకూర కట్టలను తీసుకొని ఆకులను మాత్రమే గిల్లుకొని సాల్ట్ వేసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తోటకూరను కర్రీని ప్రిపేర్ చేసే బౌల్లోకి వేసుకొని బౌల్పై మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఆకుకూర వేసేటప్పుడు క్వాంటిటీ కాస్త ఎక్కువగా అనిపిస్తుంది, కానీ 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత బౌల్ సగం వరకు కూడా ఉండదు. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత పోపంతా కలిసేలా బాగా కలుపుకోండి. పోపు ఇలా చక్కగా కలిసిన తర్వాత మరొక 10 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బౌల్పై మూతను పెట్టి ఉడికించుకోండి. ఆకుకూరలతో ఏ కర్రీని ప్రిపేర్ చేసినా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీని ప్రిపేర్ చేసుకుంటేనే కర్రీ చక్కగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచి ఉడికిస్తే కర్రీ అడుగు పట్టి అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోండి. చూసారా కర్రీ ఎంత చక్కగా ఉడికిందో? ఇలా ఉడికిన కర్రీలోనికి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా టమాటో తోటకూర కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే కొంచెం కర్రీ కూడా మిగలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే తోటకూర కర్రీ ఇది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టమాటో తోటకూర కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.